ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. దశపాపహర దశమి వ్రతం ఎలా ఆచరించాలి, ఏ రోజున ఆచరించాలి, అసలు ఈ దశపాపహర దశమి అంటే ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశపాపహర దశమి అని పిలుస్తారు. స్కాంద పురాణం ప్రకారం దశపాపహర దశమి అనగా జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుత హరతే దశపాపాని తస్మార్ధస హర స్మృత. అంటే ఎవరైతే ఈ జ్యేష్ఠ శుక్ల దశమి రోజున గంగా స్నానాన్ని ఆచరించి పూజ చేస్తారో వారు చేసినటువంటి దశ అంటే 10 విధాలైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. పురాణ కథనాల ప్రకారం గంగా నది భూమి మీదకు అడుగుపెట్టిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమి అని చెబుతారు. వైశాఖ దశమి రోజున గంగా జననం జరిగినప్పటికీ భూమి మీద ఆమె కాలు మోపిన రోజు జ్యేష్ఠ శుద్ధ దశమిగా చెప్పబడి ఉన్నది. గంగా నది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు. ఏ వ్యక్తి అయితే ఈ రోజున సంకల్ప సహితంగా పుణ్య నదులలో కాని తటాకంలో గాని సముద్రంలో కాని గంగాదేవిని స్మరించుకుని స్నానమాచరిస్తారో అటువంటి వారి దశ పాపాలు అంటే 10 రకాల పాపాలు హరింపబడతాయి. లోకంలో మనుషులు తెలిసి తెలియక పాపాలను చేయడం సహజం. అసలు ఆ 10 పాపాలు ఏమిటి అంటే శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగినటువంటి ఎన్నో రకమైన పాపాలను నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటాము. శారీరకంగా చేసే పాపాలు 3: అపాత్రదానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పర పురుషునితో సంగమించడం. వాచికంగా అంటే నోటి ద్వారా చేసే పాపాలు 4: పరుషంగా మాట్లాడడం, అసత్యం పలకడం, చాడీలు, వ్యర్థ ప్రలాపాలు చేయడం. అలాగే సమాజం వినలేని భాషను ఉపయోగించడం. ఇక ఆఖరిది మానసికంగా అంటే మనస్సు ద్వారా చేసే పాపాలు 3: పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. ఈ పాపాలను పోగొట్టుకోవటానికి ఈ దశపాపహర వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల ఈ పాపాలు అన్నీ కూడా గంగాదేవి హరిస్తుంది అని స్కాంద పురాణం చెప్పింది. వాస్తవానికి ఇది 10 రోజులు ఆచరించవలసిన వ్రతం. అంటే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అనుష్ఠించవలసి ఉంటుంది. అందరికీ ఇలా చేయడం కుదరకపోవడంతో ఈ ఒక్క రోజైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు, చేసినటువంటి అన్ని పాపాలు హరించిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దశహరా దశాశ్వమేధే స్నానం ఇది ఆరాభ్య దశమి పర్యంతం అనగా ఈ రోజున ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా గంగా నదిలో చేస్తే గొప్ప విశేషం. అందున కాశీలో దశాశ్వమేధ ఘాటులో చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఎవరికైతే ఇలా గంగా స్నానం ఆచరించటం కుదరదో వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నదిలో స్నానాన్ని ఆచరించవచ్చు, లేదా కాలువ, చెరువులో. అది కుదరకపోతే ఇంటిలోని బావి వద్ద. ఇది కూడా అందుబాటులో లేని వాళ్ళు మీ ఇంట్లోనే గంగా స్తోత్రం చేస్తూ భక్తి శ్రద్ధలతో స్నానాన్ని ఆచరించవచ్చు. గంగా స్నానం ఆచరించే ముందు చెప్పుకోవాల్సిన సంకల్పం: మమ ఏత జన్మ జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తం స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేశాక పితృ తర్పణాలు, నిత్యానుష్ఠానాలు యథావిధిగా నిర్వహించాలి. తరువాత తీర్థ పూజ చెయ్యాలి. తర్వాత నారాయణ్ణి, రుద్రుణ్ణి, బ్రహ్మను, సూర్యుణ్ణి, భగీరథుణ్ణి, హిమవంతుణ్ణి ఆవాహన చేసి షోడశోపచార పూజను నిర్వహించాలి. గంగాదేవి పూజా మంత్రం: ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యేతే నమో నమః. ఒకవేళ దశపాపహర వ్రతం చెయ్యడానికి మీకు వీలు కాకపోతే ఈ రోజున ఈ 12 నామాలను స్మరించండి. గంగామాత 12 నామాలు: నందిని, నళిని, సీత, మాలిని, మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, త్రిపదగామిని, భాగీరథి, భోగవతి,
జాహ్నవి, త్రిదశేశ్వరి ఈ నామాలను తలుచుకుంటూ మీకు అందుబాటులో ఉన్న జల వనరులలో మునకలు వేస్తే గంగానది స్నానాన్ని, వ్రతాన్ని నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారు అని శాస్త్రం చెబుతోంది. దశపాపహర వ్రతం చేసిన నాడు స్కాంద పురాణ యుక్తంగా గంగా స్తవం చేస్తూ గంగలో స్నానం చేసిన సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలను కరుణాంతరంగా గంగామాత అనుగ్రహిస్తుంది అని చెబుతారు. అంతేకాదు ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది అని స్కాంద పురాణ వచనం. మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇంట్లోనే స్నానం చేయాలి, గంగా స్నాన ఫలితం రావాలి అనుకునే వాళ్ళు నేను చెబుతున్న ఈ శ్లోకాన్ని 11 సార్లు యథాశక్తి చదివి మీరు స్నానాన్ని ఆచరించాలి. ఆ శ్లోకం ఏమిటి అంటే, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం సతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఒకవేళ ఇవేమీ కూడా చెయ్యలేము అనుకున్న వాళ్ళు మీరు స్నానం చేసేటప్పుడు కొంచెం గంగా జలాన్ని కలుపుకొని గంగా 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 అంటూ 3 సార్లు స్మరిస్తూ స్నానాన్ని ఈ రోజున ఆచరించవచ్చు. ఆ తరువాత ఒక రాగి పాత్రను తీసుకొని కొంచెం నీటితో నింపి దాంట్లో కూడా కొంచెం గంగా జలాన్ని పోసి ఏదైనా మామిడాకు, తమలపాకు లేదా పుష్పం తీసుకొని దాంతో ఆ నీటిని ఇంటి మొత్తము కూడా ప్రతి మూల సంప్రోక్షణ చెయ్యాలి. ఆ తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. మీకు వీలు ఉంటే నేను పైన స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి శ్రీ శివప్రోక్త దశహర గంగా స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు ఈ రోజున పఠించండి. ఇంట్లో భగవద్గీత పుస్తకం లేని వాళ్ళు ఈ రోజున కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఈ రోజున ఒక్క శ్లోకాన్నైనా భక్తి శ్రద్ధలతోటి పఠిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. చదువుకోవటం రాని వాళ్ళు భగవద్గీత శ్లోకాలను విన్నా, భగవద్గీతకి నమస్కరించి ఒక్క పుష్పాన్ని సమర్పించినా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. విన్నారు కదా దశపాపహర దశమి అంటే ఏమిటి, వ్రతాన్ని ఎలా ఆచరించాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.